హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఐరా విహాన్ వరల్డ్. నిన్న మా ఫ్యామిలీతో అయితే మూవీకి అయితే వెళ్ళామండి. ఏ మూవీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందో మీకు తెలుసు కదా. సో పుష్ప 2 మూవీ అండి. సో ఇంకా మేమైతే వీకెండ్ కదా అని చెప్పేసి సాటర్డే ఈవినింగే మేము మూవీకి అయితే టికెట్స్ మొన్న 2 డేస్ బిఫోరే బుక్ చేసేసుకొని ఇంకా నిన్న ఈవినింగ్ అయితే వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాతనైతే మూవీ ఎలా ఉంటుందో జస్ట్ నార్మల్గానే ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాము. బట్ బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏమో కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా నచ్చింది అసలు. ఇంకా మూవీ విషయం పక్కన పెడితేనైతే అసలు జనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. అసలు 3-4 డేస్ అయిపోయింది కదా మూవీ, ఇంకా జనాలు ఏముంటారులే అని చెప్పి అనుకున్నాము. బట్ సెకండ్ షోకి కూడా మేము చూసి బయటికి వచ్చిన తర్వాత సెకండ్ షోకి కూడా చాలా జనాలు అయితే ఉన్నారు. అసలు ఫుల్ రష్ అయితే ఉంది. మేము బయటకు వచ్చిన తర్వాత ఇంకా బైక్ పైనే వెళ్ళాము. అసలు ఆ బైక్ పైన ఆ రోడ్లో నుంచి బయటికి రావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి అక్కడున్న రష్కి అయితే. సో చాలా క్రౌడ్ అయితే ఉంది, జనాలు అయితే బాగా ఉన్నారు. బట్ మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల నాకైతే భయం వేసింది. అక్కడ మూవీ చూసి బయటికి రావడమేమో కానీ వెళ్ళడమేమో కానీ. ఇంకా ఎవరు వెళ్ళినా సరే జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. ఫ్యామిలీతో మాత్రం వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలండి. సో ఇంకా పిల్లలతో వెళ్ళినప్పుడైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి అసలు. ఇంకా నేనైతే అంతే కేర్ తీసుకొని అయితే మేము బయటనైతే నిల్చొని ఉన్నాము అసలు. ఇంకా ఆ తర్వాత మేము అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాతనైతే సో ఇంకా మేమైతే అక్కడ నుంచి ఆల్మోస్ట్ అయితే ఇంకా బయటకైతే వచ్చేసామండి. బయటకు వచ్చిన తర్వాత ఇంకా అదే రోడ్లో వస్తుంటే మాకు ఇంకా ఫుడ్ మేము బయటకు వచ్చేసరికి 11 అయింది. సో 10:30 అయిందండి ఆ క్రౌడ్ అంతా దాటేసుకొని వచ్చేసరికి. సో ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని తినాలంటే కష్టం కదా అని చెప్పి ఇంకా మధ్యలోనే రెస్టారెంట్కి అయితే వెళ్ళేసి ఇంకా డిన్నర్ అయితే చేసాము. సో ఈ రెస్టారెంట్ అయితే ఈ మధ్య కొత్తగా వచ్చిందండి. ఒక 4-5 మంత్స్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. ఇది మైత్రి రెస్టారెంట్ అండి. దీని పేరు వచ్చేసి ఇదైతే మనకి మగువా ఎంపోరియం అండ్ గిఫ్ట్స్ ఆర్టికల్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా మెయిన్ రోడ్లో అయితే. దానికి ఎదురుగా ఉన్న రోడ్లో అయితే ఉంటుంది. అందులోకి ఎంటర్ అవ్వగానే మనకి కనిపిస్తుంది ఈ రెస్టారెంట్ అయితే. ఈ సత్తుపల్లిలో కానీ సత్తుపల్లి చుట్టుపక్కలలో కానీ ఎవరైనా ఉంటే దీనిలో విజిట్ ఫ్యామిలీతో పాటు ఇందులో విజిట్ చేసి అయితే ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇందులోకి వచ్చిన తర్వాతనైతే మనం ఫ్రైడ్ రైస్లు అయితే పక్కన పెట్టేసి మండీ కానీ బిర్యానీ కానీ రోటీస్ కానీ నాన్స్ కానీ ఇలాంటివి అయితే మనం తినొచ్చు. ఫ్రైడ్ రైస్ మేము టేస్ట్ చేసాం, బాగాలేదు. సో ఇంకా మిగిలినవి అయితే బాగున్నాయి. అండ్ కాజు పన్నీర్ అండ్ చికెన్ ఇవి అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ జనాలు కూడా చాలానే ఉన్నారు, కస్టమర్స్ అయితే. ఇంకా నేను ఈ టైంలో ఏముంటారో అని చెప్పాను అనుకున్నాను. 10-10:30 అవుతుంది కదా, ఈ టైంలో జనాలు ఏముంటారులే, రెస్టారెంట్స్ కూడా క్లోజ్ అయ్యి ఉంటాయిలే అని చెప్పి అనుకున్నాను. బట్ చాలా జనాలే ఉన్నారు, ఇంకా ఇంకా వస్తూ ఉన్నారు కూడా. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.